నమస్కారం ప్రేక్షకులకి శ్రీ గురుభ్యో నమః. మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తున్నాను. మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అనగా ఈ నెల 19వ తేదీన ఉగాది జరుపుకోబోతున్నాం. ఉగాది అంటే ఏమిటి? యుగానికి ఆది. మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. ఈ 60లోనూ 40దే మనకు వచ్చే కొత్త సంవత్సరం, కొత్త ఉగాది. దాన్నే పరాభవనామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం మనకి అందరికీ అవుతుందేమోనని, అంటే అవమానం అవుతుందేమోనని. కానీ అటువంటిది ఏమీ ఇందులో జరగదు. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడి కానీ మంచి ఫలితాన్ని మాత్రం అనుభవిస్తారు. ఈ పరాభవనామ సంవత్సరం గతంలో మనకి 2006 సంవత్సరంలో వచ్చింది. 2006-7 సంవత్సరం తర్వాత 46, 47, 1946, 40 ఆ ప్రాంతంలో వచ్చింది. 2006-7 సంవత్సరంలో వచ్చినప్పుడు చాలా మంచి మంచి విషయాలు కూడా జరిగాయి. ఆ టైంలో ప్రతిభా పాటిల్ మొట్టమొదటి రాష్ట్రపతి అయ్యారు. ఆ టైంలో నాసా ఉపగ్రహాన్ని చేశారు. అలాగే యూట్యూబ్, గూగుల్తో మిళితమైన సంవత్సరం అదే సంవత్సరం. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా, దేశానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది రోజున మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచి చక్కటి తైల అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత దేవుడికి నివేదన అన్నం పెట్టుకుని ఉగాది పచ్చడి ఆ రోజు చాలా విశిష్టత. షడ్రుచోపేతమైనటువంటి, అంటే షడ్రుచులు అంటే 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని చేసుకుని ఆ రోజుని సేవించడం చాలా మంచిది. అంటే సుఖము దుఃఖము రెండు కలయికతో ఉన్నటువంటిది. అలాగే ఆ రోజు నూతన బట్టలు ఉంటే కట్టుకుని, కొత్త బట్టలు, దగ్గరలో గుడికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతోటి పూజలు చేయించుకోండి. చక్కటి ఫలితం ఉంటుంది. ఇంకోటి చాలా విశిష్టమైనటువంటిది, వెంటనే మీరు చేయవలసినది ఏమిటి అంటే, ఆ రోజు పంచాంగ శ్రవణం మాత్రం వినడం మర్చిపోకండి. పంచాంగ శ్రవణం కూడా ఆ రోజు చాలా చాలా మంచిది. మీరు విన్నా లేదా పంచాంగంలో మీకు ఉన్నప్పుడు పంచాంగం చూసి మీ యొక్క వివరాల్ని మీరు తెలుసుకున్నా చాలా మంచిది.